హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. బాలే పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, 2 టమాటా కోసుకున్నాను, చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. దాంట్లో టమాటా అన్నీ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇది రోటీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. ఇలా కలర్ వచ్చేదాకా, మంచిగా కలర్ వచ్చేదాకా పెట్టుకోవాలి. తర్వాత టమాటో వేసి మంచిగా మగ్గించాలి. మగ్గించి అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, బాగా కలర్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ధనియా పొడి వేసుకున్నాను, గరం మసాలా, ధనియా పొడి, మంచిగా కలర్ వచ్చేదాకా వేయించి, కొంచెం కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది, లేదంటే సప్పగా ఉంటుంది, టేస్ట్ అంతగా ఉండదు. అందుకు కొంచెం వాటర్ వేసుకుంటే గ్రేవీ లాగా వస్తుందనేసి కొంచెం చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ మగ్గాక ఎగ్స్ కొట్టుకోవాలి. ఒక 5 ఎగ్స్ వేసుకున్నాను, మాకు సరిపడంతా. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఒక 5 వేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది కొట్టంగానే దాంట్లో పడిపోయింది, కొడుతున్నాగానే దాంట్లో పడిపోయింది ఎగ్, పొట్టు పైనది. ఇలా మంచిగా కొంచెం 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా కొంచెం బబుల్స్ లాగా వచ్చాక బాగా కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా, డ్రై అయ్యేదాకా పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయినాక అంతవరకు కొంచెం ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ మూత పెట్టుకుంటే కొంచెం సాల్ట్ సరిపోలేదనేసి మళ్ళీ 1/2 స్పూన్ సాల్ట్ వేసాను ఇక్కడ. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి, కొంచెం సాల్ట్ ఏమన్నా తక్కువ ఉన్నా వేసుకోవచ్చు. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. కొంచెం గరం మసాలా వేసాను ఇక్కడ. బాగా మంచి కలపాలి. కలుపుతూ ఉంటే మంచి పొడి పొడి బాగా వస్తుంది. చపాతీలకు చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టుకున్నాను. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇలా బాగా కలిపాక ఇలా ఉంటుంది లాస్ట్కి. రైస్లో కూడా, చపాతీలో, రోటీలో చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.